నమస్కారం. నారీభేరికి స్వాగతం. ఆడపిల్ల ఉన్న ఇల్లు మహాలక్ష్మి నిలయం అంటారు పెద్దలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే అంటూ పండితులు సైతం ఆడవారిని గౌరవించాలంటారు. కానీ వాస్తవానికి అమ్మాయిల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఆడపిల్ల అని తెలియగానే పిండ దశలోనే అంతొందించే ఉదంతాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అమ్మాయి పుడితే బోలెడంత కట్నమిచ్చి పెళ్లి చేయలేమనే ధోరణి తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. పున్నామ నరకం నుంచి తప్పించేది కొడుకులే అన్న మూఢ విశ్వాసాల కొలిమిలో ఆడ శిశువులు బలవుతున్నారు. డబ్బు కోసం రోజుల పసికందులను సైతం అమ్ముకునే సంఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. ఫలితంగా చెత్త కుప్పల్లో, మురుగు కాల్వల్లో ఆడ శిశువులు అసువులు అమ్మకానికి అంగట్లో ఆటబొమ్మలవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు భ్రూణ హత్యలను నివారించలేమా? ఆడపిల్లల అమ్మకాలను అరికట్టలేమా? వీటి నివారణకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేమిటి? ఇత్యాది అంశాలపై చర్చను చేపట్టింది నేటి నారీభేరి. పార్వతి గారు, కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలియగానే అబార్షన్లు చేయించుకునే ఘటనలు రోజురోజుకు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? దీనికి అనేక కారణాలు ఉన్నాయండి. మొట్టమొదట పేదరికం ఒకటి కారణము, నిరక్షరాస్యత, తర్వాత కొన్ని మూఢనమ్మకాలు, అజ్ఞానము కొంతవరకు కారణమవుతుంది. వీటన్నిటికన్నా ముందు లింగ వివక్ష. అసలు అమ్మాయి అని తెలియంగానే మన సమాజంలో అనేక రకాలుగా వివక్షకు లోనవుతుంది. గర్భస్థ శిశువు దగ్గర నుండి గర్భంలోనే శిశువు బాలిక అని తెలియంగానే వెంటనే అబార్షన్ చేయించుకొని హత్య చేస్తున్నారు. ఈ అవాంతరానికి ఓర్చుకొని కడుపులో నుండి శిశువు ఒడిలోకి పడినప్పుడు మరలా చాలా మంది కూడా ఎక్కువ గిరిజన తండాల్లో వాళ్ళు ఆ పాప నోట్లో ఒక ఏదైనా విషం పెట్టడం కానీ, ఒక వడ్లగింజ వేయడం కానీ, లేక స్తనానికి విషం రాసుకుని పాలివ్వడం కానీ ఈ రకంగా చంపేస్తున్నారు. ఈ బాలారిష్టాలన్నీ ఓర్చుకొని సపోజ్ ఆ పాప కొంచెం పెద్దదైన తర్వాత ఇంట్లో పెంపకం విషయంలో కూడా వివక్షకు లోనవుతుంది. మగపిల్లలను ఒక రకంగా పెంచుతున్నారు, ఆడపిల్లను ఒక రకంగా పెంచుతున్నారు. ఈ పిల్ల ఆడపిల్ల ఈడపిల్ల కాదు అని పెంచుతున్నారు. స్కూల్ దశకు వచ్చేసరికి చిన్న పాపను రిక్షాలో స్కూల్కు పంపించినప్పటి నుండి ఆ తల్లికి టెన్షన్ బయలుదేరుతుంది. కాలేజ్ స్టేజ్కి వచ్చేసరికి మళ్ళీ ర్యాగింగ్ అని, ఈవ్ టీజింగ్ అని, ఇవి మళ్ళీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్. ఒక అయ్య చేతిలో పెట్టినప్పటి నుండి కూడా ఇంకా వివక్ష ఎక్కువైపోతుంది. మరలా అక్కడ డౌరీ హెరాస్మెంట్ అని, సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పేసి, ఇన్లాస్ హెరాస్మెంట్ అని చెప్పేసి ఈ రకరకాల హెరాస్మెంట్స్ కు లోనవుతుంది మహిళ. తర్వాత చిట్ట చివరికి వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా మహిళకు భద్రత లేదు. ఆఖరి దశలో కొడుకుల చేతుల్లో మళ్ళా వివక్షకు లోనై గర్భస్థ శిశువు నుండి మరుభూమికి వెళ్లేటంత వరకు కూడా మహిళ ఈ రోజు వివక్ష ఎదుర్కొంటుంది. మహిళ ఎట్లా ఫీల్ అవుతుందంటే, అమ్మాయిల కండం ఎందుకు, ఈ రకంగా రక్షణ లేకుండా, రక్షణ కల్పించకుండా చిట్ట చివరికి ఆ అమ్మాయి అన్యాయమైపోవడం ఎందుకు, యాసిడ్ దాడులకు లోనవడం ఎందుకు, వరకట్న మరణానికి పాలవడం ఎందుకు అని ఆలోచించి ఒక రకమైన నిర్వేదానికి లోనై అమ్మాయి వద్దు, లేకుంటే ఈ గొడవ ఉండదు, ఈ టెన్షన్ ఉండదని చెప్పేసి అనుకుంటున్నారు ఈనాటి సమాజంలో. దేవి గారు, భ్రూణ హత్యలు, కడుపులో ఉన్న అమ్మాయిని, పిండాన్ని, ఆడపిల్లని తెలియగానే చంపేయడం అనేది పేదరికానికి, అజ్ఞానానికి అటాచ్ లేదనేది మొదటి విషయం. ఇది మనకి 2001 జనాభా లెక్కలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే భారతదేశంలో అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం పంజాబ్, పక్కనే హర్యానా, ఆ పక్కన ఢిల్లీలో మన ఎన్జిఓ చేసిన సర్వేస్లో చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాడు వాళ్ళు 8 సార్లు ఆడ శిశువుని అబార్షన్ చేయించుకున్న ఘటనలు ఢిల్లీలో ఉన్నాయని చెప్పి. సో పేదరికం, అజ్ఞానం, గ్రామీణ ప్రాంతం అనేది దీనికి కనెక్షన్ లేదు. 91లో 800కి తక్కువ ఉన్న 0 to 6 ఏజ్ గ్రూప్ సెక్స్ రేషియో అది 2001 వచ్చేటప్పటికి అది 51 జిల్లాలకి పాకింది. 51 జిల్లాలు ఎక్కడ లొకేట్ అయినాయంటే అత్యంత సుసంపన్నమైన ప్రాంతాల్లోనే చాలా ఎక్కువగా ఇది జరుగుతోంది. పైగా హైదరాబాద్తో సహా పట్టణాల్లో జరుగుతోంది. వైద్య పరిజ్ఞానాన్ని ఎట్లా దురుపయోగించుకోవచ్చు అని పరిజ్ఞానం కలిగిన సెక్షన్స్లోనే మొదటి ఇది ప్రారంభమైంది. ఇది మిగిలిన వాళ్ళకి వెళ్ళింది. ఈ మధ్య అమర్త్య సేన్ చాలా స్పష్టంగా ఆయన పుస్తకం రాస్తున్నారు. దాంట్లో ఆయన ఏం చెప్తున్నారంటే, నేను బాగా చదువుకున్న, డబ్బున్న, అబోవ్ మిడిల్ క్లాస్ ఇండియన్ ఫ్యామిలీస్తో మాట్లాడాను. వీళ్ళందరూ మాకేమీ వివక్షత ఏం లేదు, ఇద్దరినీ సమానంగానే మేము చదివిస్తున్నాం అని చెప్తారు.
నేను ఆచరణలో చూస్తున్నాను, ఆడవాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, మగవాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫార్మింగ్లోనే ఆ వివక్షత చాలా స్పష్టంగా ఉంటుంది. దీనివల్ల గత 20 ఏళ్లలో 60 లక్షల మంది ఆడపిల్లలు మన భారతదేశంలో అదృశ్యమయ్యారు. దీన్నే ఆయన ఇన్విజిబుల్ విమెన్ లేకపోతే డిజపియర్డ్ విమెన్ అని చెప్పి రిఫర్ చేస్తున్నారు. ఇది 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీలో హిట్లర్ యూదుల మీద చేసిన హాలోకాస్ట్ సంఖ్య కంటే ఎక్కువ, ఊచకోత కంటే ఎక్కువ. చాలా స్పష్టంగా టెక్నాలజీ పెరగడాన్ని ఎట్లా డబ్బు చేసుకోవచ్చు అని ఈ రకమైన వాటిని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చదువుకున్న విజ్ఞాన సంపన్నులు. కాబట్టి ఆ తప్పంతా అజ్ఞానం మీద, పేదరికం మీద వేసేయడానికి ఈ విషయంలో కుదరదు. సుజాత గారు, అబర్షన్స్ చేయించుకుంటున్నారు అంటే ఫస్ట్ ఏంటంటే ఒక నమ్మకం ఒకటి ఉంది. ఏంటంటే మొదట అబ్బాయి పుట్టాలి అన్నది ఒకటి. స్కానింగ్ సెంటర్లో అమ్మాయి అని తేలినప్పుడు మొదట అబార్షన్ చేయించుకోవడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అని అంటే, అమ్మాయి పుట్టిందనుకో పెరిగి పెద్దయి పెళ్లి చేసుకునే వరకు ఖర్చు అది. అదే అబ్బాయి పుట్టాడు అనుకోండి మనకు అది లాభము ప్రాఫిట్ అన్నట్టు చూస్తున్నారు. అది కొంత నమ్మకం కూడా కొంతమంది పేరెంట్స్ లో పెద్దవాళ్ళలో ఉంది. నాలోని అమ్మను పాతిపెట్టుకుని చెరకు పిప్పినై పారిపోతూ కంసుడి కత్తిలాంటి ప్లాస్టిక్ బకెట్ మింగిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముద్దలాంటి నిన్ను చూసి మళ్లీ నా పొత్తిళ్లలో పొదువుకోవాలని, పాలకై తడువుకునే పెదవులుగా, అమ్మకై వెతుక్కునే చూపులుగా చెక్కుకోవాలని, ఛిద్ర కలశాన్ని పూర్ణ శిల్పంగా దిద్దుకోవాలని, ఇంత సుఖంగా నిన్ను చంపుకునే మార్గం కనిపెట్టిన వీళ్ళ ముఖాలపై ఉమ్మ నీళ్లతో ఉమ్మయ్యాలని వెర్రి ఆవేశంగానూ కడుపు చించుకుంటే మనసు గాయమై కడివెడు కన్నీళ్ల దుఃఖంగానూ ఉందిరా. అయ్యో, పాలింకిపోవడానికి ఉన్నట్లు మనసింకిపోవడానికి మాత్రలుంటే ఎంత బావుండు. బలవంతపు అబార్షణకి గురైన ఓ అమ్మ మనసు పొరల్లోని బాధకు పాడిబండ్ల రజని కవితా రూపమిది. డాక్టర్ జయంతి రెడ్డి గారు, లింగ నిర్ధారణ అనేది చట్టరీత్యా నేరం కాదా? అబ్సల్యూట్లీ నేరం అండి. ఎందుకంటే పిఎన్డిటి యాక్ట్ ప్రకారము ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ రెగ్యులేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ యాక్ట్ ప్రకారము ఇది అబ్సల్యూట్లీ లింగ నిర్ధారణ చేయకూడదు. ఓన్లీ ఇన్ సచ్ సిచ్యువేషన్స్, ఎక్కడంటే కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. సో అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే తప్పనిచ్చి అది కూడా జెనెటిక్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయన్నమాట, వాళ్ళకే ప్రత్యేకంగా ఆ పర్మిషన్ ఇవ్వబడుతుంది. ఆల్ ఓవర్ ద కంట్రీ ఇప్పుడు ఎక్కడైనా సరే లింగ నిర్ధారణ అనేది చేయకూడదు. డాక్టర్ ఏదైనా మేము పలానా పరిస్థితి ఈ పర్టికులర్ పేషెంట్ కి స్కాన్ అవసరము అంటే ఎందుకు అని రాసి ఇవ్వాలి. తర్వాత వాళ్ళు ఆ పత్రం తీసుకుంటారన్నమాట, కన్సెంట్ ఫామ్, లింగ నిర్ధారణ చేయటం లేదు అని చెప్పి పేషెంట్ దగ్గర కూడా వాళ్ళు ఆ కన్సెంట్ తీసుకుంటారు. లింగ నిర్ధారణ నేరమైనప్పుడు ఆసుపత్రులు ఎందుకు నియంత్రించలేకపోతున్నాయి? పిఎన్డిటి యాక్ట్ ఫాలో అవుతున్న హాస్పిటల్స్ ఫాలో అవుతున్నారండి. ఎవ్రీ ప్రొఫెషన్ మీరు చూస్తుంటే దే ఆర్ సమ్ బ్లాక్ షీప్. ప్రతి డాక్టరు చేస్తున్నారు అని చెప్పకూడదు. ఏ ప్రొఫెషన్ లో మీరు తీసుకున్నా కూడా ఆ బ్లాక్ షీప్ ఉంటారు. ఎన్నో లక్షల స్కాన్ మెషిన్లు ఉన్నా కూడా అన్ని స్కాన్ మెషిన్లు కూడా ఈ పిఎన్డిటి యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ లేవు. ఎన్నో మనకి తెలియని అజ్ఞాతంలో ఉన్న స్కాన్ మెషిన్లు ఉన్నాయన్నమాట. ఈ అజ్ఞాతంలో ఉన్న స్కాన్ మెషిన్లు ఈ డాక్టర్లు గైనకాలజిస్ట్ కూడా చేయకపోవచ్చు. ఆ లింగ నిర్ధారణ చేయడము అదొక్కటే నేర్చుకొని మొబైల్ యూనిట్స్ లో వెళ్ళి ఈవెన్ రేడియాలజిస్ట్ కు కాకపోవచ్చు, గైనకాలజిస్ట్ కు కాకపోవచ్చు, అలాంటి వారు కూడా చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు తెలుస్తున్నది. దేవి గారు, లింగ నిర్ధారణ చేయడం నేరమైనప్పుడు ఆసుపత్రులు ఎందుకు నియంత్రించలేకపోతున్నాయి? ఒక వారం రోజుల క్రితం ఒక రిపోర్టు మళ్ళీ ఒక జర్నలిస్ట్ది చదివాను. ఆవిడేమంటారంటే మొత్తం మహారాష్ట్రలో 140 మంది డాక్టర్లని ఇదే అంశం మీద ఆవిడ కోర్ట్ ఆపరేషన్ చేస్తూ వెళ్ళొస్తే 140 మందిలో 100 మంది ఈ రకమైన చేస్తున్నారు, చేయటానికి సిద్ధపడ్డారు. 7వ నెలలో అబార్షన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇది ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ నైతిక అనైతిక ప్రశ్నలలో చాలా స్పష్టంగా డబ్బు కోసమే చేస్తున్నారు. ఈ వైద్య వ్యాపారంలో మేమే మీకు టెక్నాలజీ పరిచయం చేసి ఆ తర్వాత ఆడపిల్లలకి పెరిగితే ఏమేమి నష్టాలు వస్తాయో మేమే మీకు చెప్పి ఆ తర్వాత మేమే అబార్షన్ చేసి పెట్టి 5,000 ఖర్చు పెట్టండి,
5 లక్షలు ఖర్చు కాకుండా చూసుకోండి అనే ప్రచారాన్ని వాళ్ళు మొబైల్ వ్యాన్స్ మీద రాసుకుని మరీ నడుపుతున్నారు. స్వాతి గారు, తల్లిదండ్రుల్లో అమ్మాయిల పట్ల అంత చిన్న చూపు ఎందుకు? దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది ఒక సోషియో ఎకనామిక్ స్టేటస్కి సంబంధించి కానీ, ఒక ప్రాంతానికి సంబంధించి కానీ ఇట్లా ముడిపెట్టి ఉండలేదు. ఎందుకంటే బాగా చదువుకునే డాక్టర్స్ కూడా ఫాదర్ డాక్టర్ అయ్యుండి భార్య కూతుర్ని కనగానే మొహం చాటేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే రకంగా పెంచాలి అనే ఆలోచన లేకపోవడం మెయిన్ కారణం. ఎందుకంటే సనాతన భావాలతో ఉండిపోయి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ చుట్టూ చూస్తున్న సమాజాన్ని బట్టి ఏర్పరచుకున్న అభిప్రాయాలే తప్ప చదువు గాని సంస్కారం గాని ఏది మనుషుల్ని మార్చలేకపోతుంది. సో దాంతో పాటు మానసిక వికాసం లేదు. అందరినీ సమాన భావంతో చూడాలి, వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచితే వాళ్లే వాళ్ళ బతుకుని బతికేలాగా చేయగలుగుతాము అన్న నిబంధత లేకపోయేసరికి సహజంగానే చుట్టూ ఉండే వాళ్ళ ప్రభావాలే వాళ్ళ మీద పడుతున్నాయి. మనోరమ గారు, మన సంప్రదాయం అపుత్రస్య గతిర్నాస్తి, కొడుకు లేకపోతే స్వర్గానికి ద్వారాలు తెరుచుకోవండి అనేటువంటి నమ్మకం నరాన్న జీర్ణించుకుపోయింది. అందుకని ఆడపిల్ల మగపిల్లవాడితో పాటు సమానమని ఆ భావానికి రావటానికి 10 తరాలు పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇవాళ మన దేశంలో రోజు రోజుకి కూడా ఈ ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు నార్త్ ఇండియా అంతా కూడా ద్రౌపది సిండ్రోమ్ అని ఒక పెద్ద ఊపుతుందన్నమాట. ద్రౌపది సిండ్రోమ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అండి. అంటే ఏమీ లేదు, అమ్మాయిలు దొరకట్లా పెళ్లికి, అందుకని కొంటున్నారండి, కొడుకులకి అమ్మాయిలను కొంటున్నారు. ఈ మధ్యనంతా పేపర్లో ఇదంతా రిపోర్ట్ అయిందండి. దీనికి కారణం ప్రధానంగా సంప్రదాయంలో ఉందండి, మన రక్తంలో ఉందన్నమాట. ఆడబిడ్డ అంటే తక్కువ అనేటువంటి భావం పోలా. అది బావటానికి చదువు సహకరించట్లా, టెక్నాలజీ సహకరించట్లా, ఆడపిల్ల తెలివితేటలు సహకరించట్లేదు. అందుకని చాలా పెద్ద మార్పు రావాలి దీనికోసం. మానస, తల్లిదండ్రులు అమ్మాయిలంటే ఎందుకంత చిన్న చూపు చూస్తున్నారు? ముందు మనకు ఒక సామెత ఉండేది, ఆడపిల్ల ఈడిపిల్ల కాదు అని చెప్పి. అమ్మాయిని ఎంత చదివించినా సరే మళ్ళీ కట్నం ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలి. పోనీ అంతా చదివించిన ఉద్యోగం చేసి పోనీ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుందా అంటే లేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేస్తే ఒక బిలీఫ్ ఉండిపోయింది. అబ్బాయి అయితే మన ఇంటి పేరు నిలబెడతాడు, మన ఇంటి పేరు జనరేషన్ సాగుతుంది అండ్ కంటిన్యూషన్ ఆఫ్ రేస్ ఒకటి ఉంటుంది. ఆడపిల్ల అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అని ఒక బిలీఫ్ ఉండిపోయింది. సలీమా, తల్లిదండ్రులు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లల్ని తక్కువ చూపు చూస్తున్నారు అంటే అది తల్లిదండ్రులది మాత్రమే కాదు బాధ్యత. ఎందుకంటే ఈ రోజు ఆడపిల్లల మీద రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు అబ్బాయిల కంటే అమ్మాయిలే బెటర్ అనేటువంటి వాయిస్ కూడా చాలా మంది తీసుకొస్తా ఉన్నారు. అయినా కానీ ఇప్పటికి కూడా అది ఎందుకు ఉంది అంటే ఇది ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా నాటుకుపోయినాయి. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కానీ ఆడపిల్లలు ఇంకా అణగదొక్కే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఎంత హై స్థాయిలోకి వెళ్తున్నా అంత దారుణంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆ విధంగా మారిపోతా ఉన్నారు. నారీ భేరీలో స్వల్ప విరామం. శ్రీ నెల్లియప్పర్ స్వామి సుప్రసిద్ధ క్షేత్రం తిరునల్వేలిని మీ ముందుకు తెస్తోంది చందనా బ్రదర్స్ సమర్పించు తీర్థయాత్ర. నేటి సాయంత్రం 4:30 మీ ఈటీవీ 2లో. సిఎంఆర్ సమర్పించు తీర్థయాత్ర. చందనా బ్రదర్స్, అమీర్పేట్ ప్యాట్నీ సెంటర్ కూకట్పల్లి మరియు సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్ ఎస్డి రోడ్, సోమాజిగూడ. అమ్మను మర్చిపోలేము, అంబికని మర్చిపోలేము. అంబిక దర్బార్ బత్తి. అమ్మా, నన్ను క్షమించు. కత్తుల బోనుల మధ్య నరకాన్ని భరిస్తున్న నీ శరీరం సాక్షిగా అమ్మా నన్ను క్షమించు. ప్రాణాన్ని పెదవి అంచుపై నొక్కిపెట్టి మాతృత్వపు తీపిని పేగుల్లో ఉండచుట్టి కత్తి అంచుపై తెగుతున్న నీ ప్రేమ సాక్షిగా అమ్మా నన్ను క్షమించు. ఎర్రటి ముద్దనై కారే రక్తపు ధారనై నీ నీరసించిన గుండెకోతల్లోంచి బాధాతప్త పిండాన్నై నే రాలిపోతున్నందుకు అమ్మా నన్ను క్షమించు. అమ్మల అమ్మతనాన్ని ధ్వంసం చేస్తున్న ఈ అయ్యల అత్యాధునిక సమాజానికి మరో అమ్మను నే కాలేనందుకు అమ్మా
నన్ను క్షమించు. అమ్మా, నువ్వైనా ఏం చేస్తావులే. దహించే మృగాల కార్చిచ్చులో కన్నీళ్ల శరీరాన్ని కప్పుకున్న దానివి, కత్తుల వారధిపై బతుకును ఇప్పటికీ శిశువుగా లాగుతున్న దానివి. అందుకే అమ్మా, నన్ను కననందుకు ధన్యవాదాలు, శిశువుగానే నలిపినందుకు కృతజ్ఞతలు. తనకు జన్మనివ్వనందుకు తల్లికే కృతజ్ఞతలు చెప్పిన ఓ పిండం హృదయ భాషకు అల్లూరి రవీంద్రబాబు అక్షరరూపమిది. పార్వతి గారు, ఎలాంటి వర్గాలకు చెందిన వారు ఇలాంటి అబార్షన్లకు పాల్పడుతున్నారు? దాదాపు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ అబార్షన్స్ చేయించుకుంటున్నారండి. ఆడపిల్లని పెంచడం చాలా కష్టమైన బాధ్యత, డబ్బుతో కూడుకున్న బాధ్యత. తర్వాత మంచి సంబంధం చూడాలి, తర్వాత నానా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. తర్వాత మగపిల్లవాడి కేవలము కుటుంబాన్ని పెంచి పెద్ద చేసి పోషిస్తాడు, మగపిల్లవాడి తల్లిదండ్రులను ఆదుకుంటాడు, ఆడపిల్ల ఈడపిల్ల అని చెప్పేసేసి ఆ భావన వల్ల ఈ బిలో పావర్టీ లైన్ వాళ్ళందరూ కూడా అబార్షన్స్ చేయించుకున్న సంఘటనలు మనం చూస్తున్నాము. ఇంకోటి పేదరికం కూడా అండి మనం చూస్తున్నాం ఎక్కువగా గిరిజన తండాలలో, తర్వాత చిన్న చిన్న స్లమ్ ఏరియాలలో వాటిల్లో కేవలం 1000 రూపాయలకు 100 రూపాయలకు కూడా శిశువుని విక్రయించుకుంటున్నారు. ఆ విక్రయించుకునే శిశువులు మనం చూసినప్పుడు వాళ్ళల్లో ఆడ శిశువులు ఎక్కువ మంది ఉంటున్నారు. మగ శిశువులు నానా తంటాలు పడి పెంచుకుంటున్నారు. పున్నామ నరకం నుండి తప్పిస్తాడని కానీ, ఇంటికి పెద్దగా వ్యవహరిస్తాడని కానీ, అమ్మా నాన్నలను వృద్ధాప్యంలో చూసుకుంటాడని కానీ కొన్ని రకాల అపోహలకు లోనే ఉన్నారు. తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గరికి వచ్చేసరికి అమ్మాయి పబ్లిక్ లోకి వెళ్తే ఎట్లా వస్తుంది, ఏ గొడవ వస్తుంది, ఏ రకమైన అమ్మాయి పైన హెరాస్మెంట్ లోన్ అవుతుంది, మళ్ళీ పెళ్లి చేస్తే గొడవలు, వాళ్ళు కూడా ఒక రకంగా భయపడిపోయి ఎందుకు ఈ గొడవ అని అనుకుంటున్నారు. హయ్యర్ క్లాసెస్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా మగ పిల్లవాడు అంటే స్టేటస్ సింబల్ అండి ఈ రోజు రేపు కొన్ని వర్గాల్లో వాళ్ళకనమాట. ఎందుకంటే ఈ ఆస్తిని పెంపొందించేవాడు, తర్వాత ఇంటి పేరు నిలబెట్టేవాడు ఇత్యాది కార్యక్రమాలన్నిటి కూడా మగ పిల్లవాడికి ప్రయారిటీస్ ఇస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మి అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిన ఇంటికి లక్ష్మి కావట్లేదండి, మెట్టినింటికి లక్ష్మి అయిపోతుంది, పుట్టింటికి సరస్వతి. సరస్వతి అంటే అంత ఖర్చు అనమాట, చదువుకు వాటికి వీటికి మొత్తం ఖర్చు అని చెప్పేసి ఈ రకంగా భావనలు మనలో ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్ని వర్గాల్లో కూడా ఆడ శిశు భ్రూణ హత్యలు అనేవి ఉన్నాయి. జయంతి రెడ్డి గారు, అలా చేసుకున్న వాళ్ళని వెళ్ళి మనం సైకలాజికల్ గా ఎందుకు ఇలాగ చేస్తున్నారని చెప్పేసి ఆలోచించాల్సిన విషయం అండి. మనము ఒక లా తీసుకొని రావడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ చెప్తున్నారు జరుగుతున్నది అని చెప్పేసి, కానీ ఎవరైనా సరే ఈ పలానా హాస్పిటల్లో ఇలా జరిగింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫైల్ చేశారా అండి? మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళి ఇలా చేశారు అని చెప్పేసి చేస్తారా అండి? ఎన్నోసార్లు లేదు మేము చేయం అంటే కూడా, ఇక్కడ చేయటం లేదంటే కూడా వేరే రాష్ట్రాల్లో వెళ్ళి చేసుకొని వచ్చిన వాళ్ళ గురించి తెలుసు అనమాట. ఎక్కడమ్మా కనీసం చెప్పండి అంటే కూడా అదంతా ఒక సంథింగ్ లైక్ అ సీక్రెట్ జోన్ లాగా అయిందనమాట. ఇవన్నీ కూడా మనం చెయ్యాలంటే ఒక స్పెషల్ సిఐడి ఫోర్స్ కావాల్సి వస్తుంది అనమాట మన కంట్రీకి. సామాజికంగా వాళ్ళకి ఉన్న ఒక ఒత్తిడి వల్లనే అనుకుంటాను మోస్ట్ ఆఫన్ వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్న తర్వాత 3వ దానికని చెప్పేసి చాలా మంది వెళ్తూ ఉంటారనమాట. 3 ఆడపిల్లలు పుడితే ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తారేమో. బిందు గారు, పేపర్ ఆర్టికల్ ఒకటి చదివానండి లాస్ట్ 1 వీక్ బ్యాక్. ఉమెన్ తను 7th మంత్ ప్రెగ్నెంట్, స్కానింగ్ లో బేబీ గర్ల్ అని చెప్పి తెలిసిన తర్వాత తను అబార్షన్ కోసం వెళ్తే అది బాయ్ అయ్యాడనమాట. బాయ్ అయ్యేటప్పటికి తను పోలీస్ కేసు ఫైల్ చేసిందండి. ఎవరి దోష అండి అందులో? అమ్మాయి దోష, స్కానింగ్ సెంటర్ దోష, డాక్టర్ దోష అండి? ఇటువంటి ఆర్టికల్ బయటకు వచ్చిన రోజున గవర్నమెంట్ ఎవరి మీద యాక్షన్ తీసుకుందండి? అబ్బాయి కాబట్టి బయటకు వచ్చింది కదా, అదే అమ్మాయి అయితే వచ్చేది కాదు. అలా ఎన్నో జరుగుతున్నాయి. కేసు కూడా SHRCలో ఫైల్ అయిందండి. SHRC వాళ్ళు కూడా ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారంటే డేట్ ఎప్పుడు ఇచ్చారు? August 17th ఇచ్చారు. అంటే జరిగినాక 3 months 4 months ఇట్ వాజ్, అంటే మర్చిపోయాక అది. అంటే వాళ్ళు 3 months 4 months తర్వాత అన్ని ఎంతో లాబీ చేస్తారు దాంట్లో. అది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఒకసారి అందరం ఆలోచించాలి. ఎక్కువ ఎలైట్ ఫ్యామిలీస్ నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చి స్కానింగ్స్ చేయించుకొని పాప అయితే అబార్షన్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి చాలా జరుగుతున్నాయి. డాక్టర్ జయంతి రెడ్డి గారు, మన దేశంలో ఈ లింగ నిర్ధారణ చేయటం లేదు, చట్టపరంగా విరుద్ధం అని చెప్పేస్తున్నారు కదా. అక్కడ స్టేట్స్ లో అక్కడంతా ఏం లేదండి. వాళ్ళకి ఆల్మోస్ట్ 14 weeks నుంచి గర్ల్ బాయ్ చెప్పేస్తారు. మరి పిలిచి మరీ చెప్తారు, అమ్మా ఇది గర్ల్ ఇది బాయ్ చూడండి అని. అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయండి, మీరు అబార్షన్ చేస్తారా అని చెప్పేసి. ఈ PNDT యాక్ట్ ఎలాగా మనం ఎక్స్టెండ్ చేయాలంటే ఇండియన్స్ కి ప్లీజ్ అక్కడ చెప్పొద్దండి అని చెప్పాలనిపిస్తుంది అనమాట. దేవి గారు, ఖమ్మం జిల్లాలో జనవిజ్ఞాన వేదిక వాళ్ళు 6 ఏళ్ల క్రితం ఒక సర్వే చేశారు. ఈ సెన్సస్ వచ్చిన తర్వాత ఒక మండలం మొత్తంలో 1 ఏడాది కాలంలో ఒక ఆడపిల్ల పుట్టలేదు. మిడిల్ క్లాస్లో రైతులు కూడా గ్రామాల నుంచి వచ్చేసి ఖమ్మంలోనో ఎక్కడో స్కానింగ్ చేయించుకొని పిల్ల పుట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. అమ్మాయిని శిక్షించాలా ఆ కేసులో? స్కానింగ్ వాళ్ళని శిక్షించాలా?
అని అడిగారు. శిక్ష నేరము అనేది ఇది వ్యక్తులకి సంబంధించిన వ్యవహారం కాదండి నేను అనుకుంటున్నాను. ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారం అంతకంటే కాదనుకుంటున్నాను. ఆడది మగపిల్లాడిని కనాలా, అసలు పిల్లల్ని కనాలా వద్దా, కంటే ఎంతమందిని కనాలి అనేది ఇవాళకి కూడా భారతదేశంలో ఆడదాని చేతిలో లేదు. అది ఆడదాని చేతిలో ఉండుంటే ఆడదాన్ని శిక్షించాలా, తల్లి కడుపు కాదా అదేమి అని అడగొచ్చు. కానీ పాపం ఆ తల్లి పేగు ఎంత ఆక్రోశించినా ఆవిడ అనేక పరిమితులకి, అనేక కట్టళ్ళకి, ఆంక్షలకి, అణిచివేతకి లోనే ఈ పని చేస్తుందని నేను అనుకుంటున్నాను. మనకు పెరుగుతున్న టెక్నాలజీ ఏ రకమైన అభివృద్ధి దిశగా వెళుతున్నాయి అంటే మగాధిపత్యాన్ని మన నెత్తిన రీఎన్ఫోర్స్ చేసే దిశగానే ఇండైరెక్ట్ పద్ధతులన్నీ ఉంటున్నాయనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈ గ్లాస్ సీలింగ్ కూడా మోడర్న్ టెక్నాలజీ అంటే స్కానింగ్ లాంటి ఆధునిక వైద్య పరిజ్ఞానం ఆడదాన్ని మరింతగా నాశనం చేయడానికి ఉపయోగపెట్టుకోవడానికి కారణం అవుతుంది. స్వాతి గారు, ఎవరిని తప్పు పట్టాలి అనే దానికన్నా కూడా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఆలోచన దృక్పథంలో మార్పు తెచ్చుకోవాలి. భార్య భర్త కూడా మనం ఎట్లా అయితే ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని మొదలు పెట్టామో అట్లాగే ప్రెగ్నెన్సీకి ముందు కూడా వాళ్ళల్లో ఒక పరిపక్వత అనేది ఎంతవరకు ఉంది, వాళ్ళ అవగాహన ఏంటి అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఒకవేళ వాళ్ళల్లో ఉన్న భిన్నాభిప్రాయాలు ఉంటే, అంటే అమ్మాయి వద్దు మాకు అబ్బాయే కావాలి, కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఆ వాళ్ళ ఆలోచనని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక, లేదంటే ఒక అవగాహన కల్పించగలిగితే కొంతవరకు అన్నా మనుషులు మారుతారేమో అని. ఎందుకంటే మనంతా పోస్ట్ మార్టం చేస్తున్నాం, కానీ దానికన్నా ముందు చేయాల్సింది ఒక అవేర్నెస్. మనోరమ గారు, కొన్ని గిరిజన తండాల్లో అమ్మాయిల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మరి వీటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? గిరిజన తండాల్లో అమ్మకాలు జరుగుతున్నట్టుగా మనకి తెలుసు. ప్రభుత్వం తీసుకునే అన్ని అమలు జరుగుతున్నాయంటే అమలు జరగవు, ఇది కూడా అమలు జరగదు. తండాల్లో చాలా ప్రత్యేకతగా ఏమవుతుందంటే చంపేస్తున్నారండి. వడ్ల గింజలు వేసి చంపేయటం, ముక్కు పుట్టల్లో ఇసుకేసి చంపేస్తారట. మహబూబ్ నగరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఇటీవల సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారంగా పురిటి నొప్పులు కొడుకు కోసమే. ఆడపిల్ల 6 7 కూడా గొడ్రాలుగానే ఆమెను పరిగణిస్తారట. మగపిల్లవాడు పుడితే మాత్రమే తల్లిగా పరిగణిస్తారు. అందుకనే ఇప్పుడు ఉయ్యాల అనే పథకం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడానండి. ఉయ్యాల వేసి మీకు అక్కర్లేకపోతే ఆడపిల్లని దాంట్లో ఉంచండి, ప్రభుత్వమే పిల్లల్ని సాగుతుంది అనే దాకా పోయిందనమాట. ఆడపిల్ల పట్ల వివక్షత ఉంది. కడుపులో ఉండగా చంపేస్తున్నారు, కడుపు బయటకు వచ్చిన తర్వాత కూడా చంపేస్తున్నారు. దీని పర్యవసానం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. సామాజికంగా రాబోయేటువంటి కాలంలో ఈ ఆడపిల్లల కొరత ఇప్పటికే ఉంది. పూర్వం ఏంటంటే అమ్మాయికి సంబంధాలు చూడమని అడిగేవాళ్ళండి. ఇప్పుడు మన అనుభవం ఏంటంటే, బాబు మా అబ్బాయికి ఏమన్నా కొంచెం మంచి సంబంధం ఉంటే చూసి పెట్టండి, మంచి ఆడపిల్ల ఉంటే చూసి పెట్టండి అనే స్థితికి ఇప్పుడు వచ్చిందా లేదా అనేది మా అందరికీ కూడా అనుభవే అమ్మ. దేవి గారు, 1000-2000 రూపాయలు కూడా అమ్మాయిలు అమ్ముకుంటున్నారు. దీనికి వాళ్ళ ఆర్థిక స్థితే కారణం అంటారా? కాదండి. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజన తండాల్లో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది కొండ ప్రాంతంలో ఉండే గిరిజనుల కంటే. ఎక్కువగా ఉన్నప్పటికి కూడా గిరిజన తండాల్లో 70వ దశకం వరకు కట్నం లేదండి. అందుకని ఆడపిల్లల్ని చంపుకోవాల్సిన అవసరం అప్పటి వరకు వాళ్ళకి పట్ల. తర్వాత వచ్చేసరికి కట్నాలు పెరిగి పెరిగి వాళ్ళకు కూడా 2 లక్షలు 3 లక్షలు, వాడికి పాపం ఒక ఆవు ఉండదు, వాడు 3 లక్షలు కట్నం ఇవ్వాలంటే వాడు చచ్చిపోతున్నాడు. అందులో అది బలమైన పురుషాధిక్య సమాజం కాబట్టి మగపిల్లవాడు కావాలనేది కంపల్సరీ. ఇక్కడ హైదరాబాద్లో ఒకానొకప్పుడు అది గొప్ప ఇష్యూ కింద కూడా ఉండింది. ఏంటది? దత్తత ఇచ్చే సంస్థలు. అది ప్రభుత్వాన్ని ఊపింది. దత్తత ఇచ్చేవాళ్ళు ఏం చేశారు? మీరు 1000 రూపాయలు అంటున్నారు, 1000 రూపాయలు కూడా కాదు, ప్రెగ్నెంట్ అని తెలియగానే ఒక 200 చేతులు పెట్టి అమ్మ బాగా బలమైన పళ్ళు తిను, ఆడపిల్ల అయితే మాకు ఇచ్చేయి. వాళ్ళకి ఆడపిల్ల అక్కర్లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏకంగా పెద్ద పెద్ద ఆసుపత్రులు పెట్టి డెలివరీలు చేసి ఆ అమ్మాయిని కనీసం చూడనిచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఛార్జీలకు 100 రూపాయలు చేతిలో పెట్టి పంపించడం తప్ప 1000 రూపాయల దాకా కూడా లేదు. వీళ్ళని చక్కగా గిరిజన అమ్మాయిలు అందంగా ఉంటారు, చక్కగా తెల్లగా ఉంటారు కాబట్టి విదేశీయులు ఎవరు అడిగినా వాళ్ళకి దత్తత ఇచ్చే పెద్ద కుంభకోణం ఇక్కడ నడిచింది. మనం కేవలం వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళు ఏదో సంపాదన కోసం చేస్తున్నారని అనలేము. సమాజంలో ఉండే అనేక కారణాలు. రెండోది, చాలా స్పష్టంగా యూనిసెఫ్ నివేదిక ఏం చెప్పిందంటే, తండాలు ఎక్కడ కనీస సౌకర్యాలు లేని పరిస్థితి, పిహెచ్సి ఒక్కడు కూడా ఫంక్షన్ కాని పరిస్థితి,
2 మగపిల్లలు పుట్టాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటాం అంటే వాళ్ళ భయం ఏంటంటే ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటే తర్వాత పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలి, దానికి 20,000 ఇవ్వలేము. వీటన్నిటి ఇచ్చే వాళ్ళు కానీ ఇచ్చేయడానికి ఇష్టపడ్డారు తప్ప దాన్ని అమ్మడం అని అనలేము. పార్వతి గారు, భ్రూణ హత్యలు, అమ్మాయిల అమ్మకాల విషయంలో చట్టాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా? అన్ని చట్టాల్లాగే ఈ చట్టం కూడా పనిచేస్తుందండి. పెద్ద పెద్ద డొమెస్టిక్ వైలెన్స్ కేసులు 498 అవే కూడా నీరు గారిపోతున్న కాలంలో ఈ చట్టం కొంతవరకు తక్కువ పనిచేస్తుంది అనుకుంటాను. ఈ PNDT యాక్ట్ జనరల్ గా భ్రూణ హత్య నిరోధక చట్టం అన్నది 1994లోనే వచ్చిందండి. దాన్ని ఎవరు కూడా ఫాలో అవ్వలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. తర్వాత దానికి కొన్ని అమెండ్మెంట్స్ చేసి 2003 నుండి దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టంలో ఒక సెక్షన్ 5, సెక్షన్ 6 మనకు స్పష్టంగా చెప్తుంది. సెక్షన్ 5 ప్రకారము ఎవరైనా గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ, ఆడ శిశువు అని కానీ మగ శిశువు అని కానీ ఆ శిశువు యొక్క తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ చెప్పకూడదు. తర్వాత సెక్షన్ 6 ఒకటి ఏం చెప్తుందంటే సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్లన్నవి చేయకూడదు అని చెప్తుంది. ఈ సెక్షన్ 24 ఆఫ్ PNDT యాక్ట్ ఏమని చెప్తుందంటే ఎవరైనా గర్భిణీ స్త్రీని లింగ నిర్ధారణ పరీక్షలకు లోను చేస్తే ఆమె అత్తమామలు, ఆమె భర్త వాళ్ళు కంపెల్ చేసి అంటే ప్రేరేపించి అంటే బలవంతంగా పరీక్షలు చేయించారు అన్నట్లుగా నిర్ధారించి అత్తామామలపై భర్తపై చర్య తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా చట్టం క్లియర్ గా చెప్తుంది. ఇది ప్రూవ్ అయినప్పుడు 3 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష, తర్వాత 10,000 రూపాయల వరకు జరిమానా విధించేలాగా చట్టాన్ని రూపొందింపబడింది. కడుపులో ఉన్నది పాప అని తెలిసిన తర్వాత ఆ స్త్రీ యొక్క సమ్మతం లేకుండా ఆమె బలవంతంగా తీసుకుని వచ్చి అబార్షన్ చేయిస్తే సెక్షన్ 313 ఆఫ్ IPC ప్రకారము అది చాలా పెద్ద నేరం అండి. దానికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించేటటువంటి అవకాశం ఉన్నది. స్వాతి గారు, ఆడ శిశువులకు హాయిగా జీవించే హక్కు కల్పించాలంటే మనమంతా ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఎవరైతే తల్లిదండ్రులు కాబోతున్నారో వాళ్ళల్లో ముందు మానసిక పరిపక్వత అనేది ఉండాలి. వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటారో పుట్టే పిల్లలు ఆడపిల్లైనా అబ్బాయి అయినా కూడా ఆత్మాభిమానంతో బతికేలాగా, ఆత్మస్థైర్యంతో బతికేలాగా ఒక ఆశావహ దృక్పథంతో కనుక పెంచగలిగితే ప్రతి అమ్మాయి కూడా ఒక కల్పనా చావ్లా అవుతుంది, లేదంటే ఒక మదర్ తెరీసా అవుతుంది, ఒక కిరణ్ బేడీ కూడా కావచ్చు. డాక్టర్ జయంతి రెడ్డి గారు, సమాజంలో మనం ఆలోచించే తీరు మారాలి. అబ్బాయి పుడితేనే తర్వాత పునగతులు ఉంటాయి, వాళ్ళకి లేకుంటే గతిర్నాస్తి అని చెప్పేసి హైలైట్ చేస్తున్నారు. కానీ నేను కొంతమంది పండితులతో మాట్లాడినాను. ఎందుకంటే దిస్ ఇస్ అ కాన్స్టెంట్ ప్రాబ్లం. ఈ భ్రూణ హత్యలు వల్ల వచ్చే పాపాలు కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయన్నమాట మన వేదాలలో. అవన్నీ హ్యాపీగా వాళ్ళు పక్కకు పెట్టేశారు. సో ఇలాంటివన్నీ మనం హైలైట్ చేసి ఇది ఒక మంచి క్యాంపెయిన్ లాగా ఆ ఆలోచన దృక్పథమే మార్చాలన్నమాట. ఆ మార్పు వస్తేనే ఇది మారుతుంది. కానీ మనం ఎంత చట్టం తెచ్చినా, ఎంత నిర్బంధన చేసినా కూడా మన సమాజము, మన ఆలోచన శైలి మారదండి. పార్వతి గారు, కుటుంబంలో అమ్మా నాన్న అమ్మాయిని అబ్బాయిని సమానంగా పెంచాలండి. ఏ రకమైన వివక్ష లేకుండా మన 2 కళ్ళు మనం ఎంత ఇంపార్టెంట్ గా చూసుకుంటున్నామో అంతే ఇంపార్టెంట్ గా ఇద్దరు ఈక్వల్ గా పెంచి పోషించాలి. స్త్రీలకు సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా ప్రాపర్ గా అమలు పరిచేటటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అంటే వాళ్ళకు చట్టపరంగా మంచి రక్షణ కల్పించాలి. తర్వాత మీడియా వాళ్ళు కూడా ఆడవాళ్ళు అబలలు కాదు సబలలు అని చెప్పేసి మంచి మంచి స్టోరీస్, మంచి మంచి కథనాలు వాళ్ళు చూపించడం నేర్చుకోవాలి. ప్రతి తల్లి కూడా తన కొడుకును, ఆడపిల్లలను మంచిగా చూడాలి, వారి ఇష్టాలను గౌరవించాలి అన్న భావంతో పెంచినప్పుడు ఒక మహిళ సమాజంలో చాలా స్వేచ్ఛగా శాంతియుతంగా జీవిస్తుంది. బిందు గారు, ఎవరు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా అల్టిమేట్ గా అబార్షన్ డాక్టర్ చేయాల్సిందే. సో డాక్టర్స్ చిన్న కౌన్సిలింగ్ తో తల్లిదండ్రుల మనసును మార్చగలిగితే నవజాత శిశువు బతికి ఒక మహిళా శక్తిని ఇవ్వాలని నేను తల్లిదండ్రులు కోరుకుంటున్నాను. సుజాత గారు, అబ్బాయి ఏదైనా చేయగలుగుతాడు, అమ్మాయి ఏదైనా చేయగలుగుతుంది అని అనుకున్నప్పుడే అమ్మాయి కూడా హాయిగా జీవించే హక్కు కల్పించవచ్చు. మనోరమ గారు, సమాజం పాత్ర ఉన్నది, తల్లిదండ్రుల పాత్ర ఉంది, గవర్నమెంట్ పాత్ర ఉంది, డాక్టర్ల పాత్ర ఉంది. ఈ వివక్షత పోగొట్టడంలో అందరికన్నా కూడా చాలా శక్తివంతమైంది ఎలక్ట్రానిక్ మీడియా. ఆడపిల్ల లేకపోతే గనక మొత్తం సమాజం అంతా కూడా గొడ్రాలుగా మారిపోతుందనే విషయాన్ని మనం స్పష్టంగా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం తక్షణంగా ఉందని భావిస్తున్నా. దేవి గారు, భ్రూణ హత్యలు లేకపోతే ఆడవాళ్ళ సెక్స్ రేషియో పడిపోవడం ఇది ఇవాళ ప్రమాదకర స్థాయిలో ఉంది. కాబట్టి సమాజం మొత్తం దీని మీద ప్రమాద ఘంటికలు మోగించి దాని మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలు వాళ్ళంతట వాళ్ళుగా ఒక శక్తిని పెంచుకొని మాట్లాడగలిగి వాళ్ళ సమస్యల గురించి సమాజంలో వాళ్ళ పాత్రని వాళ్ళు ఎసెప్ట్ చేసుకోగలిగిన ప్రభావాన్ని కనుక వాళ్ళు కలిగించగలిగితే అది
తల్లిదండ్రుల మీద ఒక పాజిటివ్ అనుకూల ప్రభావాన్ని వేస్తుంది. ఒక ఫోకస్డ్ ఇష్యూ కింద దీన్ని బయటికి తీసుకురావడానికి మహిళా సంఘాలు, ప్రభుత్వం ఫోకస్డ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. సలీమా, ఆడపిల్లలు హాయిగా జీవించాలి అంటే స్టడీలో మార్పు రావాలి. ఈరోజు సినిమాలు తీసే సినిమాల్లో కానీ, వ్యాపార ప్రకటనలో కానీ, సీరియల్స్లో కానీ అమ్మాయిని ఒక అందానికి పరిమితం చేసే విధంగా చూపిస్తా ఉన్నారు. ఆ విధంగా లేకుండా నియంత్రణ తీసుకురావాలి. దానికి సంబంధించి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాన్ని అమలుపరచడంలో ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, ఆడపిల్ల అని తేలగానే అబార్షన్ చేయటం చట్టరీత్యా నేరం. అంతేకాదు, ఇలాంటి చర్యల వల్ల జనాభా నిష్పత్తిలో సైతం తేడాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో మహిళలపై అరాచకాలు, దౌర్జన్యాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చర్చలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. ఆడ శిశువుల అమ్మకాలు, భ్రూణ హత్యల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. దీనికోసం రూపొందించిన చట్టాలు సరిగ్గా అమలయ్యేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి నారీ భేరీ. వచ్చే వారం మరో అంశంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.